కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మంచి దేవుడు, మహాగణుడు, ఉన్నతమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడు, మేలులతో నింపే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసు ప్రభు ఎవరు అనంటే ఆపద మొక్కుల వాడు. ఎవరు? ఆపద మొక్కుల వాడు అని అన్నట్టుగా ఉన్నారు చాలామంది. నీకు శ్రమ వస్తే యేసయ్య కావాలి, కష్టం వస్తే యేసయ్య కావాలి. కష్టం తీరిపోయిందంటే ఇక యేసయ్యతో పని లేదు ఇక మనకి కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలో కూడా ప్రేమించే విషయంలో దేవునికి మనం ఎలా ఉన్నామో అనే విషయాన్ని ఆలోచన చేయాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీ బ్రతుకులో కలిగినా దేవునికి లోబడే మనసును కలిగి ఉంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విన్నారా పిల్లరా? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఈ లోకములో చాలా ప్రేమలు ఉన్నాయి, చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్యన ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలకున్న ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రులకున్న ప్రేమ, భార్యాభర్తకున్న ప్రేమ, బంధువులకున్న ప్రేమ, ఇంకా లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి కదా. అమ్మాయి అబ్బాయి మధ్యన ప్రేమ ఎక్కువైపోయినాయి. ఈరోజు మనం గమనిస్తే గనుక దేవుడు ఏమంటున్నాడనంటే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. నిలవరముగా అంటే నిలకడ. సంఘములో వస్తున్నటువంటి మనం సంఘ పిల్లలను ఒకరిని ఒకరు ప్రేమించేవారుగా ఉండాలి. రోజున ప్రియుల సంఘాలలో విశ్వాసుల మధ్యన ప్రేమ లేదు, సేవకునికి సేవకుని మధ్యన ప్రేమ లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన ప్రేమ లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్రమము విస్తరించినందున అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేకుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతుంది. ఈ రోజున మనం గమనిస్తే గనుక దేవునిని ప్రేమిస్తున్నటువంటి నీవు నీ ప్రేమ నిలువరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలువరముగా, నిలకడగా నీ ప్రేమ ఉండాలి. అంతే తప్ప ఏదైనా ఇస్తే ప్రేమించడం కాదు, ఏమి ఇవ్వకపోయినా ప్రేమించాలి. చాలామంది ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా?
ఏదైనా ఇస్తేనే ప్రేమ, ఇవ్వకపోతే చావు. ఇస్తే ప్రేమిస్తారు, పెడితే ప్రేమిస్తారు, ఏమి పెట్టలేదు అనుకో అసలు ప్రేమించరు. లోక పరిస్థితులు అవి. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదండి. యేసయ్య ప్రేమ బదులు ఆశించనిది. యేసయ్య ప్రేమ ప్రియుల స్వార్థము లేనిది. యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసా? నువ్వేమి ఇవ్వలేవని తెలిసినా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. కానీ లోకం నువ్వేదైనా ఇస్తేనే నిన్ను ప్రేమిస్తాడు. అసలు నువ్వు ఏమి ఇవ్వలేవని తెలిస్తే నిన్ను ప్రేమించడానికే ముందుకు రారు ఎవరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రేమ, యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిలువరమైన ప్రేమ, యేసయ్య ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఏం చేయాలి? చూడండి 2వ వచనం, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము చేయ మరవద్దు. ఆతిథ్యం ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలో, చేర్చుకునే విషయంలో. ఎవరైనా నీ ఇంటికి వచ్చారు బంధువులు, టైం కాని టైంలో వచ్చారు, ఎలా ఉంటుంది నీ స్పందన? ఈ టైంలోనే రావాలా? రాత్రి వచ్చారనుకో, ఇంకెక్కడే ఉంటారేమో వీళ్ళు, వెళ్ళరేమో. మధ్యాహ్నం వచ్చారనుకో, అరే నిద్ర అంతా పాడు చేశారు వీళ్ళు. అంటే ఆతిథ్యం ఇచ్చే మనసు నీకు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆతిథ్యము చెయ్య మరవద్దు. చెయ్యండి, మీరు ఆతిథ్యం చెయ్యండి, ఆతిథ్యం ఇవ్వండి. బంధువులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇయ్యి. ఎవరైనా చుట్టం వచ్చారనుకో, ఆ ఊర్లో వాళ్ళకి ఇంకొకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, నీ అడ్రస్ తెలిసి అలాగా వెతుకుతున్నారనుకో, కిటికీలో నుంచి చూస్తాను, కిటికీలో నుంచి చూసి మొత్తం మీద మన ఇంటికి వస్తున్నట్టున్నారు వీళ్ళు అని గమనిస్తావు. కానీ అడ్రస్ మీకోసమే వస్తున్నారు అని అనుకో. ఎందుకు? వస్తే కనుక ఎక్కడ ఉండి పెట్టాలరా బాబా అని, ఎక్కడ చేసి పెట్టాలరా బాబా అని కదా. ఈ రోజున ఆతిథ్యము చెయ్య మరవద్దు. నీ బంధువు వచ్చినా, లేక బయట వాళ్ళు వచ్చినా, ఎవరొచ్చినా భోజనం టైంలో వాళ్ళు వస్తే భోజనం పెట్టండి, టిఫిన్ టైంలో వస్తే టిఫిన్ పెట్టండి. ప్రియులరా, మనసులో ఒక రకమైనటువంటి బాధ వచ్చేద్దని అది రానియొద్దు. ఎందుకంటే ప్రేమించే విషయంలో నువ్వు నిజంగా ప్రేమలో నిలకడ కలిగి ఉంటే గనుక, నిలవరమైన ప్రేమ ఉంటే ఆతిథ్యం చేస్తావు. ఎవరొచ్చిన ఆతిథ్యం ఇచ్చే మనసు నీకు ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. ఎరుగకయే. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎస్, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము చక్కగా కాళ్ళు కడుక్కోమన్నాడు, సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. అయ్యా, నీ కటాక్షము నా మీద ఉంటే దయచేసి నీ దాసుని దాటిపోవద్దన్నాడు. కొంచెం నీళ్ళు. పిల్లరా, ఎంత అద్భుతమైన ఆతిథ్యం అండి. సారమ్మ అప్పటికప్పుడు వంట చేసి పెట్టింది, రొట్టెలు చేసి పెట్టింది. అబ్రహాం పరుగు నెలమన్నాడు. మందలో ఒక దూడను తీసుకొచ్చారు, వేశారు, విందు చేశాడు. చూడండి ఆతిథ్యం. అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావా? బంధువులకు కానీ, సేవకునికి కానీ, లేక నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు దూరపు చుట్టం కానీ, బాటసారులు కానీ ఎవరైనా ఆతిథ్యము చెయ్య మరవద్దు. దేవదూతలు వాళ్ళకి తెలియకయే, దేవదూతలకు వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు కనుక వారు దీవించబడ్డారు. అందుకని అంటున్నాడు, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. బంధకములో ఉన్న వారిని ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి. నేనే బంధకాల్లో ఉన్నాను అనొద్దు. బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళు నీ ఎదుట కనబడిన వారిని
నీ ఎదుట ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలో తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి. బంధకములలో ఉండి ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని నువ్వేం చేయాలి అంటే వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అలా చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, వాక్యం అంటుంది, బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. చూడండి, మీరును శరీరముతో ఉన్నారు గనుక, మీరు కూడా శరీరంతో ఉన్నారు, ఆత్మతో లేరు కదా. మీరు శరీరముతో ఉన్నారు కనుక శరీరముతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోయిన వాళ్ళకి కాదు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి తిరిగి బతుకున్నప్పుడు పెట్టండి కాస్త కూడు. వీళ్ళని గమనించాలి. మీరు కూడా శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో. కష్టాలు అనుభవిస్తున్న వారు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ఎదుట ఎవరైనా కష్టపడుతున్నారంటే నీకు చేతనైంది, నీ దగ్గర ఏదైనా ఉంటే, నీ చేతనైతే నువ్వు ఇవ్వగలిగే ఆ స్తోమత నీకుంటే లేదు అనొద్దు. ఈ దేవుడు తప్పక నీకు ఇస్తాడు, తప్పక నీకు కార్యం చేస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, ఉన్నతంగా చేస్తాడు. కాబట్టి ప్రేమ విషయంలో నిలవరమైన ప్రేమ కలిగి ఉండండి. దేవుడు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవ, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల కుటుంబాలలో ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన, ఉన్నతమైన కృప బిడ్డలపై ఉంచి మీరే బలపరచమని, దీవించమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.